హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే బియ్యంతోని అప్పటికప్పుడు దోశ అయితే చేసుకోవచ్చు. 2 కప్స్ బియ్యం తీసుకొని అందులో 1 కప్పు పెరిగేసుకొని మిక్స్ చేసేసుకొని 3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని మనం వాటర్ ఏమి మిక్సీ కలుపుకోకుండా ఉండాలండి. ఓన్లీ పెరుగుతోనే సరిపోతుంది. మజ్జిగ ఉన్నా కానీ మజ్జిగ కూడా కలుపుకోవచ్చు. సో నేనైతే 3 అవర్స్ నానబెట్టిన తర్వాత ఇలా అయితే వచ్చేసింది పిండి. ఇందులో అయితే కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ మళ్ళీ సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నార్మల్గా బయటైనా పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకి పులుపు అనేది బాగా వస్తుంది. చిన్నప్పుడు మనము దోశలు ఇలాంటివి ఎక్కువ వాడేవి. ఇంకా చేస్తుంటే ఇవైతే మెత్తగానే తోస్తాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే 1 అవర్ అయితే సపరేట్గా పెట్టేసుకొని దోశకైతే పెట్టేసుకున్నానండి. దీంట్లో మనకి నార్మల్గా ఎప్పుడే కావాలి అనుకున్నా కానీ చేసుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ టైంలో చేశాను ఇదైతే. అప్పుడు 1 అవర్ అయితే అయిపోయినాక నేను దోశ వేద్దామని తీసేసాను. తీసిన తర్వాత పెనం పెట్టేసి బాగా వేడైనాక సిమ్లో పెట్టేసుకొని ఇది ఫస్ట్ 2 దోసెస్ అయితే మంచిగా రాకపోయినా కానీ నెక్స్ట్ నుంచి అయితే బాగానే వచ్చినాయి. మెత్తగా అయితే ఉంటాయి ఈ దోశలు అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. పుల్లగా ఆ పులుపు ధనం అనేది అయితే మనకు తెలుస్తూ ఉంటుంది. ఎక్కువ మనం పెరుగుతో చేస్తాం కాబట్టి. ఓకేనా, బాయ్.